నాకు తెలిసి ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కాకపోతే పోస్ట్ పోన్ అయితే అయ్యింది. కానీ ఈ మూవీ అనమాట బీభత్సమైన కాంట్రోవర్సీలు అయితే ఎదుర్కొంటుంది. నేను చెప్పేది ఏ మూవీ అనుకుంటున్నారా? కన్నప్ప మూవీ గురించే భయ్యా. కన్నప్ప మూవీ ఎదుర్కొని కాంట్రోవర్సీలు అయితే లేవు చెప్పాలి అంటే. అయితే ఈ మూవీని ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్ అనమాట ఇంకో 2 రోజులు అయితే వస్తుంది. ఈ ట్రైలర్ గురించి అనమాట చాలా మందికి బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలా ఎందుకంటున్నారా? కన్నప్ప మూవీలో చాలా పెద్ద కాస్టే ఉన్నారు భయ్యా. చాలా మంది ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క యాక్టర్ అయితే ఉన్నారు. అలాగే అనమాట ఈ మూవీ మీద హైప్ అయితే అలాగే ఉంది. ఆ హైప్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చి ప్రభాస్ గురించి మీకు తెలిసిందే. ప్రభాస్ క్యామెరా కనుక ఉంటే ఆ మూవీ నిజంగా 500 కోట్ల మూవీ అని చెప్పొచ్చు. అయితే కన్నప్ప మూవీ ఇప్పటికే 10 కాంట్రోవర్సీలు అయితే ఎదుర్కొంది భయ్యా. అయినా సరే ఇప్పుడు దాకా అనమాట ఈ మూవీ మీద హైప్ అయితే ఏమాత్రం తగ్గలేదు. మంచు విష్ణు గారు ఈ మూవీ గురించి అలాగే ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాడు. ఏంటంటే ప్రభాస్ కనుక లేకపోతే ఈ మూవీ లేదు, ప్రభాస్ని నమ్ముకున్నాం అని అనమాట మంచు విష్ణు గారు చెప్పారు భయ్యా. అది నాకైతే హైలైట్ అనిపించింది. అదే కాకుండా ఈ మూవీని సెకండ్ టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ ఖచ్చితంగా ప్రభాస్ కోసం వదిలారు. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉండాలి అంటే భయ్యా నాకు ఒక ఐడియా అయితే ఉంది. ఆ ఐడియా ప్రకారం అనమాట ఈ ట్రైలర్ ఉంటే అసలు ఈ మూవీ చెప్పే పనే లేదు. 1000 కోట్ల మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక విషయానికి వస్తే ఈ ట్రైలర్ అనమాట ఖచ్చితంగా 50 నుండి 50 సెకండ్లు అయితే ఈ ట్రైలర్ లో మన ప్రభాస్ అనేది చూపించాలి. అలాగే ఎలివేషన్స్ అనమాట మన ప్రభాస్కి అయితే ఇవ్వాలి. ప్రభాస్ వచ్చేటప్పుడు అనమాట అదిరిపోయే బీజం ఉండాలి. అలాంటి సీన్లు అయితే ఈ ట్రైలర్ లో కొద్దిగా చూపిస్తే చాలు భయ్యా. ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు అంటే 27 ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఆ రేంజ్ లో అయితే ప్రభాస్ కి ఎలివేషన్ ఇవ్వాలి. ఆయన అనమాట ఆ రకంగా చూపించాలి. ఆ రకంగా కొద్దిగా ప్రభాస్ ని డామినేట్ చేసేలా కనుక చూపిస్తే కన్నప్ప మూవీని ఎవరు దేకరు. కన్నప్ప మూవీ కాంట్రవర్సీలో మళ్ళీ మునిగిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. నాకు తెలిసి మంచు విష్ణు గారు అయితే పక్కా ప్లానింగ్ తో అయితే ఉన్నారని నాకు అనిపించింది. ఈ ట్రైలర్ అనమాట అంత త్వరగా అనౌన్స్ చేశారు అంటే అది వేరే లెవెల్ అనిపించింది. అదే కాకుండా హార్డ్ డ్రైవ్ మిస్ అయింది, ఏదేదో మిస్ అయింది అని అనమాట కొద్దిగా రూమర్ అయితే లేపారు మూవీ టీమే అనుకుంటున్నాం భయ్యా. అలా లేపి మూవీ మీద హైప్ కొద్దిగా పెంచేలా చేశారు అనుకుంటున్నా. కాకపోతే అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మూవీని అనమాట ప్రమోట్ చేయాలని ఈ రకంగా చెత్త ప్లాన్లు వేస్తే అది దరిద్రంగా అయితే ఉంటుంది. నాకు తెలిసి ట్రైలర్లో అనమాట ప్రభాస్కి మెయిన్ హైలైట్ అయితే ఇవ్వాలి. హీరో మంచు విష్ణునే కానీ ప్రభాస్కే ఎలివేషన్, ప్రభాస్కి అనమాట మంచి మంచి సీన్లు అయితే ఉంటే ఆయన ఈ మూవీలో ఉన్నసేపు అంటే 30 మినిట్స్ అనమాట ఈ మూవీలో మన ప్రభాస్ అయితే కనబడిపోతున్నాడు. ఆయన క్యామియో కాదు, ఆయన ఉండే రోల్ అనమాట వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆ రోల్ అనమాట ఈ మూవీని పూర్తిగా టర్న్ చేస్తుందంట. అలాంటి కాన్సెప్ట్ రోల్ అనమాట. ఈ మూవీలో అతని ఎంట్రీకే థియేటర్లు తగలబడాలి. అలాంటి ఎంట్రీ సీన్ అనమాట ఈ మూవీలో మన ప్రభాస్ అనేది ప్లాన్ చేయాలి. నాకు తెలిసి ప్రభాస్ని హైలైట్ చేస్తే ఈ మూవీకి తిరిగి ఉండదు అని నాకైతే అనిపించింది. ఈ విషయం గురించి మీరు ఉంటారు అనేది కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.